టీటీడీ సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇవాళ శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్లైన్ జారీని రద్దు చేసింది టీటీడీ. ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు రిలీజ్ కాకపోవడంతో ఆఫ్లైన్ విధానంలో టికెట్లను విడుదల చేశారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మరోసారి మార్పు చోటు చేసుకుంది. ఇప్పటికే ఆన్లైన్లో దర్శన టికెట్లు జారీ చేసే విధంగా టీటీడీ ఏర్పాటు చేసింది. ప్రతినిత్యం కూడా 1500 టికెట్లను జారీ చేస్తుండగా ముందస్తుగా అంటే 3 నెలల ముందుగా ఆన్లైన్లో 500 టికెట్లు జారీ చేస్తారు. ఇక కరెంట్ బుకింగ్ సంబంధించి రోజువారీగా ఆన్లైన్లో 800 టికెట్లను జారీ చేస్తారు. తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్ విధానంలో 200 టికెట్లను జారీ చేశారు. గతంలో ఉన్నటువంటి విధానంలో కూడా టీటీడీ భక్తుల సౌకర్యార్థం అయితే మార్పులు చేసింది. ఒకేసారి 10,000 రూపాయల డొనేషన్తో పాటు టికెట్కు సంబంధించినటువంటి 500 రూపాయలు కూడా చెల్లించే విధంగా మొత్తం 10,500 ఒకే విడతలో చెల్లిస్తే వారికి దర్శన టికెట్ జారీ అయ్యేలా వారం రోజుల క్రితమే టీటీడీ మార్పులు తీసుకొచ్చింది. దీంతో ఒక్కసారి పేమెంట్ గేట్వేలోకి వెళ్ళినటువంటి భక్తులకు తప్పనిసరిగా దర్శన టికెట్ లభిస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ముందస్తుగానే డొనేషన్లు చెల్లించి అటు తర్వాత దర్శన టోకన్లు దొరకనటువంటి భక్తులు టీటీడీ నుంచి డొనేషన్ను వెనక్కి ఇవ్వాలన్నటువంటి విజ్ఞప్తులు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఇబ్బందులు భక్తులకు లేకుండా ఒకేసారి డొనేషన్తో పాటు టికెట్ ధరను కూడా తీసుకునే విధంగా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ వద్ద మనం ఉన్నాం. ఇప్పటికే దర్శన టోకన్ల కోసం ఈ ప్రాంతానికి భక్తులు చేరుకున్నటువంటి పరిస్థితి. మనతో పాటు భక్తులు ఉన్నారు, వారిని అడిగి అభిప్రాయం. మీకు ఎలా ఈ సమాచారం అందిందండి? ఆఫ్లైన్లో మేము ఆన్లైన్లో చేయించుకున్నప్పుడు మనకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. దాని ద్వారా మేము ఇమీడియట్గా రావాల్సి వచ్చింది. వచ్చి లైన్లో నించొని చేసుకోవడానికి ఉంది. దాదాపు మేము ఎయిర్పోర్ట్లో కూడా చేయించుకోవాలనుకున్నాం కానీ అనుకూలంగా దొరకలేదు, మిస్ అయిపోయింది. అట్లా అని చెప్పి ఇక్కడ వచ్చి చేయించుకుంటున్నాం. మీకు ఎన్ని గంటలకి ఈ సమాచారం అందింది? సరైన సమయానికి తిరుమల చేరుకోగలిగారు? 1 అవర్ బిఫోర్లో తెలిసిందండి. ఇమీడియట్గా వచ్చేసాం, వచ్చి చేయించుకున్నాం. మీకు ఎలా తెలిసిందండి ఈ సమాచారం? మీకు ఎలా తెలిసిందమ్మా ఈ సమాచారం? మొత్తంగా కూడా అరగంట ముందుగా భక్తులకు ఈ సమాచారం అందినట్లుగా కూడా చెప్తున్నారు. వారు ఆన్లైన్లో దర్శన టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయంలోనే సర్వర్లో లోపం తలెత్తడం, మరోవైపు టీటీడీ ఆన్లైన్లోనే భక్తులకు సమాచారాన్ని అయితే చేరవేసింది. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కూడా తిరుమలలో ఉన్నటువంటి అన్నమయ్య భవన్ వద్ద ఆఫ్లైన్ విధానంలో దర్శన టోకెన్లు జారీ చేస్తామంటూ కూడా వారికి సమాచారం అందించినటువంటి నేపథ్యంలో భక్తులైతే ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇవాల్టి రోజు 800 టికెట్లు మాత్రమే జారీ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఆఫ్లైన్కి సంబంధించి ఇప్పటికే క్యూ లైన్లోకి భక్తులు చేరుకున్నారు. దీంతో ఇవాళ క్యూ లైన్లో ప్రస్తుతం ఉన్నటువంటి భక్తులకైతే దర్శన టోకన్లు దొరికేటటువంటి అవకాశాలు ఉంటాయి. శ్రీవాణికి సంబంధించినటువంటి దర్శన టికెట్లు 800 మందికి పైగా వచ్చినటువంటి భక్తులకు మాత్రం దర్శన టోకన్లు లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు టీటీడీ సర్వర్ లోపం తలెత్తినటువంటి నేపథ్యంలో ఇవాల్టి రోజుకి ప్రత్యామ్నాయ విధానాన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఇక సర్వర్కి సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు రేపటి రోజుకు కానీ తొలగిపోతే మరోసారి ఆన్లైన్ విధానంలోనే ఈ దర్శన టోకన్ల జారీ ప్రక్రియను అయితే టీటీడీ కొనసాగిస్తామంటూ కూడా ప్రకటన విడుదల చేశారు.